ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి నెల్లూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, నెల్లూరు జిల్లాలో వార్ధా తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉంది? ఇప్పటివరకు ఏ మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు? సంజయ్, నెల్లూరు జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి చెన్నైలో తీరం దాటినప్పటికీ వార్ధా తుఫాను నెల్లూరు జిల్లాలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో బాగా అంటే కొన్ని చోట్ల ఎరోజన్ కూడా అయింది, బాగా కోతకు కూడా గురైంది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఏమి జరగలేదు. కొంత మేరకు మాత్రమే ఇది ఎలక్ట్రిసిటీ మిగిలినటువంటి కొన్ని విభాగాలకు మాత్రమే ఇలా కొంత నష్టం వాటిల్లింది. ప్రస్తుతం జిల్లాలో 2 రోజులుగా ఇక్కడే మకాం వేసినటువంటి రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ నారాయణ గారు ఇక్కడే నెల్లూరులో ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి వర్షాలు మాత్రమే ఉండడంతో ఇవాళ జిల్లాలోని అన్ని మున్సిపల్ అధికారులతో, కమిషనర్లు, చైర్మన్లతో ఆయన నెల్లూరు కలెక్టరేట్లో సమావేశమై ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఇక్కడే అందరి అధికారులతో కూడా ఇప్పుడు దాకా సమీక్షిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా నగరాల్లో వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉండడం, అలాగే ఈ వర్షాల వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అలాగే ఇంతవరకు జరిగినటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయాలపైన ఆయన జిల్లా అధికారులతోనూ అలాగే మున్సిపల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొత్తం మీద ఈ తుఫాను వల్ల జరిగినటువంటి లాభ నష్టాలు ఏంటో మంత్రి గారిని అడిగి నేరుగా మనం తెలుసుకుందాం. సార్, చెప్పండి, గత 2 రోజుల పాటు పూర్తిగా మీరు ఇక్కడే ఉండేసి ఈ మొత్తం కూడా ప్రాణ నష్టం ఎక్కడా లేకుండా అధికారులను సన్నాహితం చేశారు. అది చెన్నైకి భారీ నష్టం వాటిల్లినప్పటికీ మనకు కొంత ఇది ప్రయోజనకరంగానే ఉందని భావించవచ్చా? ఏదైతే తుఫాన్ నిన్న చెన్నై నగరాన్ని దాటిందో దానివల్ల మన నెల్లూరు, చిత్తూరు ఈ యొక్క జిల్లాల్లో కొన్ని మండలాల్లో వర్షాలు బాగా రావటం జరిగినాయి, ఇంకా కూడా వస్తూ ఉన్నాయి. నిన్నటికంటే రాత్రి ఇవాళ యాక్చువల్గా వర్షాలు బాగా వచ్చినాయి. ఇంతవరకు యాక్చువల్గా ఐడెంటిఫై చేసి తీసుకుంటే నెల్లూరు జిల్లాలో 7.7 సెంటీమీటర్ల వర్షం వచ్చింది. హైయెస్ట్ 13.9 సెంటీమీటర్ల వాకాళ్లను, 11.5 సెంటీమీటర్లు సులూరుపేటలను, దుత్తలూరులో 10.8, కోటలో 10, విడవలూరులో 10. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మెట్ట ప్రాంతాలుండి ఎక్కడైతే తాగటానికి కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియాలో కూడా 4, 5, 6 సెంటీమీటర్ల వర్షపాతం జరిగింది. ఉదాహరణకు డక్కిలి 3.7 సెంటీమీటర్లు, సీతారాంపురం 3.4 సెంటీమీటర్లు, బోగోలు 6 సెంటీమీటర్స్. ఈ విధంగా దీనివల్ల తాగటానికి కొంతవరకు ఊరట కలిగినట్టు. అయితే ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 36 గంటలు యాక్చువల్గా వర్షాలు వస్తాయన్నారు. నిన్న యాక్చువల్గా క్రాస్ అయింది. అందువల్ల రేపు నైట్ వరకు కూడా మనకు ఈ వర్షాలు వచ్చే కంటిన్యూ అయ్యే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఎంత వాటర్ వస్తుంది అనేది చూడాలి. ఆల్రెడీ సోమశిలలో అయితే 8,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా కండలేరులో కూడా ఒక 2,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. దీనివల్ల ఈ వర్షాల వల్ల ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకి అదేవిధంగా చిత్తూరు జిల్లాకి కొంతవరకు ఉపశమనం. అయితే ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. చిత్తూరు జిల్లా తీసుకున్నా కానీ ఈరోజు చిత్తూరు జిల్లాలో సగటున 7.5 సెంటీమీటర్లు వచ్చింది. నారాయణవరం తీసుకుంటే 17.7 సెంటీమీటర్లు, పిచ్చాచూరులో 14.7, పుత్తూరులో 14.3, కేవీపురంలో 13.6, నగిరిలో 12, రామచంద్రాపురంలో 11.9 సెంటీమీటర్లు నమోదైంది. అయితే వర్షం కంటిన్యూస్గా ఇంకా వస్తూనే ఉంది. అయితే ఈ వర్షాల వల్ల చెదురుమదురుగా చిన్న సంఘటనలు తప్పితే పెద్ద సంఘటన ఎక్కడా జరగలేదు. మేజర్గా ఎలక్ట్రిసిటీ 604 పోల్స్ డ్యామేజ్ అయినాయి. 15 కేవీ కండక్టర్లు, 105 ఫీడర్స్ దెబ్బతిన్నవి. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా కంటిన్యూస్ చేస్తూ దాదాపు మేజర్ రెక్టిఫై చేశారు. ఇప్పుడే వాళ్ళతో యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈవినింగ్కి యాక్చువల్గా
పూర్తిగా 100% కంప్లీట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముందు జాగ్రత్తగా 11,490 మందిని షెల్టర్స్లో 68 షెల్టర్స్ షిఫ్ట్ చేశాం. మొత్తం 155 షెల్టర్స్ని రెడీ చేసి పెట్టడం జరిగింది. అయితే 3 ట్రైన్స్ యాక్చువల్గా నెల్లూరు గూడూరు లాగటం, ఆ ట్రైన్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని విధాలు తీసుకున్నారు. అయితే జనరల్గా వర్షాలు వచ్చిన తర్వాత కమ్యూనల్ డిసీజ్ వస్తుంటాయి. అందువల్ల ఈ యొక్క సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలా. అందుకని ఈరోజు కలెక్టరేట్కి మున్సిపల్ కమిషనర్స్ని, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని పిలిపించాం. దాని మీద డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఈ యొక్క మున్సిపాలిటీస్లో కానీ పంచాయతీలో కానీ ఏదైతే సాలిడ్ వేస్ట్ చెత్త వస్తుందో అది వదిలేస్తారు. దాన్ని వర్షాలను ఆయన వదిలేస్తారు. అది దానివల్ల యాక్చువల్గా ఏంటంటే కమ్యూనిటీ డిసీజ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు వర్షాలు వచ్చినా క్లీన్ చేసి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పుడే పిలిచి మాట్లాడటం జరిగింది. ఈ యొక్క జిల్లా మొత్తం రాష్ట్రంలో గుంటూరులోను, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురంలో కూడా నిన్న టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరు కమిషనర్లు చెప్పడం జరిగింది. ఈరోజు నేను నెల్లూరులో ఉన్నాను కాబట్టి ఫిజికల్గా వాళ్ళని పిలిపించాను. మాట్లాడి వీలైనంత వరకు అంతా క్లీన్ చేసి కమ్యూనల్ డిసీజ్ రాకుండా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో కొన్ని చోట్ల వలలు బోట్లు కూడా పోయినాయి కూడా వాళ్ళు అంటున్నారు సార్. వాళ్ళు ఏమంటారు సార్? అంటే ఇంతవరకు యాక్చువల్గా ఎక్కడ అటువంటి పెద్ద ఇన్సిడెంట్స్ రాలేదండి. ఎక్కడ రిపోర్ట్ రాలేదు. ఎక్కడైనా రిపోర్ట్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇది రాష్ట్ర మంత్రి నారాయణ గారు చెప్తున్నటువంటి మాటలు. ముఖ్యంగా ఇవాళ 2 రోజుల పాటు వరద తుఫాను వల్ల జరిగినటువంటి ఈ భారీ వర్షం వల్ల జిల్లాకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల కొంత నష్టం అయితే లేదు. కానీ ఈరోజు ముఖ్యంగా రైతులు కానీ, మెట్ట ప్రాంత ప్రజలు కానీ, ప్రధానంగా సాగునీటితో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులందరూ కూడా ఇది పెద్ద మేలు చేసింది. ఇదే సమయంలో ఎలక్ట్రిసిటీ పోల్స్ కొంత నష్టం జరిగినప్పటికీ, అలాగే జరగబోయేటటువంటి రానున్న 36 గంటల్లో ప్రధానంగా ఈ కమ్యూనల్ డిసీజ్ అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉన్నందున దానికి కూడా అన్ని మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి ఒక ప్రత్యేకమైనటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నానని చెబుతున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వర్షాల అనంతరం ఉన్నటువంటి తాజా ప్రభావం.